దేవుని యందు భయభక్తులు కలిగి. రెండో మాట ఏంటి? చెడుతనమును విసర్జించినవాడు, యథార్థవంతుడు, యథార్థ ప్రవర్తన కలిగినవాడు. యథార్థవంతుడు నష్టము కలిగినను తన మాట మీద నిలబడతాడు. మీరు మాటిచ్చి తప్పించుకుంటున్నారంటే మీలో యథార్థత లేదు అని దేవుని వాక్యం చెప్తుంది. అవకాశవాదంగా మార్చేస్తుంటారు, మాటలు తిప్పేస్తుంటారు. అసలు మామూలుగా తిప్పరు కొంతమంది. న్యాయమైన మాటలు మాట్లాడారు. మనం ఏం చేస్తామంటే మన వాళ్ళకైతే ఒక న్యాయం, పరాయి వాళ్ళకైతే మరో న్యాయం. కూతురు తప్పు చేస్తేనేమో క్షమించేస్తుంది, ఓన్లీ చిన్న పిల్లేగా. కోడలు తప్పు చేస్తేనేమో పేపర్లో, ఈనాడు పేపర్లో ఇచ్చింది. ఇది మన న్యాయం. అలా కాదు న్యాయం. కూతురైనా కోడలైనా ఒకే దృష్టి చూడాలి. అలాగే అమ్మ తిడితేనేమో అమ్మేగా అని దులుపుకుపోద్ది కూతురు. అత్త తిడితేనేమో 3 రోజులు అన్నం మానేస్తుంది. అమ్మలాంటిదేగా అత్త అనుకోరు. దేవుని నమ్మిన బిడ్డలే